ప్రస్తుతం మనం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకులు ఫతావుల్లా గారితో అయితే ఉన్నాం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే గడిచిన 5 ఏళ్లలో పథకాలన్నీ కూడా బటన్ నొక్కి నేరుగా ప్రజలకే అందించామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకొస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల నుంచి కూడా డబ్బులన్నీ కూడా ఖజానా మొత్తం కూడా ఖాళీ అయిపోయింది, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకో పక్క సంపద సృష్టించి ఏదైతే ఈ సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడున్న అసెంబ్లీ సెషన్లో అయితే జరుగుతున్న చర్చ కదా. అసలు ఏంటి అంటే డబ్బులు ఎందుకు ఖాళీ అయినట్టు? కేవలం బటన్లోకి డబ్బులు ప్రజలకు ఇవ్వడం వల్ల ఖాళీ అయినాయి, లేకపోతే ఇంకా ఏదైనా గడిచిన 5 ఏళ్లలో ఏమైనా మ్యాజిక్ జరిగిందంటే ఏం చెప్తారు? ఏదైనా చూడండి, ఇప్పుడు మీకు కానీ మాకు కానీ మా నాన్న తరపున తాత ముత్తాతల తరపున ఆస్తి ఉంటే దాని మీద వచ్చే ఇన్కమ్ అద్దెలు మేము ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఆ ప్రాపర్టీని డెవలప్ చేసి ఆ ప్రాపర్టీలు అలాగే ఉంటాయి. కానీ ఆ ప్రాపర్టీని ఏ విధంగా కూడా డెవలప్ చేయకుండా అలాగే వదిలేసి ఆ ప్రాపర్టీని అమ్మి మనం ఖర్చు పెడుతుంటే ఏ ప్రాపర్టీ కూడా ఏ ఆస్తులు కూడా ఉండవు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేశాడు. ఆయన అయితే రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి హిందూపూర్ వరకు ఎక్కడా కూడా ఒక్క పరిశ్రమ తీసుకొని రాలేకపోయాడు ఆయన. కానీ ఖర్చు అయితే మాత్రం ఏది కూడా ఖర్చు ఆగదు. ప్రభుత్వ ఖర్చులు కానీ ఏదైతే ప్రజలకు పథకాలు ఇవ్వాల్సిందే, ఎందుకంటే హామీలు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఏది బటన్ నొక్కడం, ఆ ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కడం తప్ప ఆయన ఏది కూడా డెవలప్మెంట్ చేయలేదు. అమరావతి కనుక డెవలప్ చేసి ఉంటే అనేక కోట్ల రూపాయలు ఈరోజు ఇన్కమ్ ఉండేది. అమరావతి డెవలప్ అయి ఉంటే ఇక్కడ ఆటో రిక్షా వేసే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా లాభం ఉండేది. ఫ్లోటింగ్ విజయవాడకు అమరావతికి ఉండేది, ఎక్కడా లేదు. సరే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఏ రాజధానికైనా ₹1 పెట్టాడా? లేదు. విశాఖపట్నం రాజధాని అన్నాడు. విశాఖపట్నం విజయసాయిరెడ్డిని కూర్చోబెట్టి అక్కడున్న ప్రాపర్టీస్ను కబ్జా చేసుకోవటం, ప్రభుత్వ ప్రాపర్టీస్ను అమ్మేయటం, తాకట్టు పెట్టడం, ఈ తీసుకెళ్ళి పథకాలకు ఇవ్వటం. మరి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోక ఇంకేమైంది? ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పులు తెచ్చాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ప్రజలు ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారు జగన్ చేసిన అప్పులు మొత్తం తీర్చాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద పడింది. అతను చేసిన అప్పులు తీర్చుకుంటూ ఇటు ప్రజలకు పథకాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అలాగే మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించటంలో చంద్రబాబు నాయుడు గారు మోనార్కు. ఆయనకు మించిన నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలి, అభివృద్ధి చెందాలని అనేక మంది వస్తున్నారు. ఈ విధానంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు భారతదేశంలో లేడు. కాబట్టి ఇటు రాష్ట్రంలో సంపద కూడా సృష్టిస్తారు, అలాగే ఎట్ ద సేమ్ టైము పథకాలని కూడా ఏదైతే చెప్పారో అవన్నీ పథకాలు ఒక్కటి కూడా కాకుండా అన్ని పథకాలు అమలు చేస్తారు. ఇంకో పక్క సూపర్ 6 పథకాల్లో కొన్ని పథకాలు అయితే ఆచరణ సాధ్యం కాదు, అయినా సరే పెట్టారు, ప్రజల్ని ఏమార్చారు. అందులో తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం. అదేవిధంగా ఉచితంగా ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో 3 గ్యాస్ సిలిండర్లు, అది కూడా ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలన్నీ కూడా సూపర్ 6లో పెట్టి ప్రజల్ని గుడ్డిగా నమ్మించి ఓట్లు అయితే దండుకున్నారు. కానీ ఇవన్నీ కూడా అమలులోకి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి చాలా దృఢంగా వైఎస్ఆర్సీపీ అయితే చెప్తుంది. దీనికి మీరేం చెప్తారు? ఫస్ట్ పాయింట్, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. గుడ్డిగా మేము నమ్మి ఓట్లేస్తానికి ప్రజలేమీ పిచ్చోళ్ళు కాదు. ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉంటేనే అభివృద్ధి అనేది ప్రజలు నమ్మారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి, గుడ్డిగా నమ్మి అయితే ఓట్లేయలేదు. ప్రాక్టికల్గా ఇంతకుముందు కూడా చూశారు ప్రజలు, అందుకే మళ్ళీ ఓట్లేశారు. అలాగే ఏదైతే సూపర్ 6 ఉన్నాయో సూపర్ 6లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారో తూచా తప్పకుండా ఒక్క పొల్లు ఒక హల్లు పొల్లు కూడా వెళ్లకుండా A to Z అమలు పరిస్తే బాధ్యత తెలుగుదేశం పార్టీది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు కూడా అలాగే నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తూచా తప్పకుండా అమలు చేస్తారు 100కు 100%. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ వైసీపీ వాళ్ళు చేతులెత్తేసారు. ఏదైతే చదువుకునే పిల్లలకి ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురు, ఇద్దరుంటే ఇద్దరికి 15,000 చెప్పారో దాని మీద చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వారం 10 రోజులకే ఈ పిచ్చోళ్ళు స్టార్ట్ చేశారు. ఫేక్ పోస్టులు పెట్టాం, ఇంట్లో ఒక బిడ్డకే 15,000, ఇద్దరుంటే లేదు, చేతులు ఎత్తేసిన చంద్రబాబు అని వీళ్ళు పెట్టడం మొదలుపెట్టారు. వీళ్ళకి అసలు పని పాట ఏమి లేదు. జగన్కి ఏమో మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ ప్రజల తీర్పు ఏంటి, ఎందుకు ఈ విధంగా తీర్పు వచ్చింది, ఎందుకు నా నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని జగన్కి మైండ్ బ్లాక్ అయిపోయి అతను ఎక్కడో కూర్చున్నాడు. ఇక ఈ ఎవరైతే ఈ భజన బ్యాచ్ ఉందో మేము చచ్చిపోలేదు బతికే ఉన్నాం అని చూపించుకోవడానికి ఏదో పోస్టులు పెట్టాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళకు ఫేక్ బతుకు అలవాటు చేశారు. వీళ్ళకి ఫేక్ పోస్టులు వేసుకొని బతికే బతుకు వీళ్ళకి అలవాటు చేశారు. అలాగే మొన్న నారా లోకేష్ గారు కూడా చెప్పారు, ఏదైతే తల్లికి వందనం చెప్పాము మేము ప్రతి బిడ్డకి మేము 15,000 ఇస్తామని చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఈ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి సూటిగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఎన్ని నెలలకు ఈ పథకాలు అమలు చేశాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? అతను ముఖ్యమంత్రి అయిన 8 నెలల తర్వాత ఏదైతే పిల్లలు చదువుకోవటానికి 10,000 12,000 అమ్మఒడి వేశాడో 8 నెలల తర్వాత వేశాడు. అలాగే ఏ పథకాలు చూసినా అలాగే 2,000 పెన్షన్ నుంచి 3,000 చేస్తానన్నాడు. 3,000 ఎప్పుడు చేశాడు? 5 సంవత్సరాలు చేశాడు. నెలకు సంవత్సరానికి 2,250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాడు. కానీ మనం అలా చేయట్లేదే, మన నాయకుడు అలా చేయట్లేదే. మన నాయకుడు ఏదైతే 3,000 నుంచి 4,000 పెన్షన్ అన్నాడో ముఖ్యమంత్రి అయిన మొదటి నెల 1వ తారీఖు 6 గంటల నుంచి 7 గంటల వరకు మేము కంప్లీట్ చేసాం. 1 గంటలో పెంచిన 1,000 రూపాయలతో కలిపి 4,000 ఇచ్చాం. నిన్న కూడా 1వ తారీఖు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వక ముందే అధికారులు వచ్చి తలుపు కొడుతున్నారు వృద్ధుల పెన్షన్లకు ఇస్తానికి. ఇది మా నాయకుడి యొక్క నాయకత్వం, మా నాయకుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎక్కడా కూడా వెనకడుగు వేసేదే లేదు. పథకాలు ఎలా ఇస్తారంటే సంపదను సృష్టిస్తారు, రాష్ట్రానికి రాబడి పెంచుతారు, రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తారు. తెచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క జగన్ చేసిన అప్పులు కూడా చంద్రబాబు నాయుడు గారు తీర్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే ఈ ఫేక్ గాళ్ళు ఏదైతే పెడుతున్నారో వాళ్ళకి నేను క్లియర్గా హెచ్చరిస్తున్నాను. ఇటువంటి పోస్టులు 1-2 సార్లు అయితే చూస్తాం. ఇంకా పెంచితే మాత్రం ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారో, చెప్పని మాట చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పలేదో ఆ మాట చెప్పారని, నారా లోకేష్ గారు ఏదైతే చెప్పని మాట మీరు నారా లోకేష్ గారి ఫోటోలు పెట్టి వేస్తున్నారో తప్పకుండా ఎవడైనా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈ వైసీపీ నాయకులు మీ దొంగ నాయకులు ఉన్నారో వాళ్ళ మాటలు విని ఫేక్ ప్రాపగండా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారో, ప్రభుత్వం మీద చేస్తున్నారో మీకు తప్పకుండా దాన్ని అనుభవిస్తారని నేను మాత్రం హెచ్చరిస్తున్నాను.